నమస్తే. కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోటకూడ వజ్రేష్ యాదవ్ గారు ఉన్నారు. సో వజ్రేష్ యాదవ్ గారు ప్రధానంగా మేడ్చల్కి సంబంధించినటువంటి మల్లారెడ్డి గారి మీద కొన్ని ఆరోపణలు చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా ఉన్నాయంటూ ఉన్నారు. ఈరోజు పత్రికలకు కూడా దానికి సంబంధించినటువంటి మ్యాటర్ రావడం జరిగింది. అసలు ఏం జరిగింది? ఈరోజు ఆంధ్రజ్యోతిలో ఏదైతే పెంట్ పేజీలో వచ్చింది, ఔటర్ రింగ్ రోడ్ రింగులో గవర్నమెంట్ నోటిఫైడ్ చేసి ఆ రైతులకు డబ్బులు కూడా అలాట్మెంట్ చేసింది. డబ్బులు అలాట్మెంట్ చేసి కలెక్టర్ దగ్గర డబ్బులు ఉన్నాయి. ఆ ఔటర్ రింగ్ రోడ్ భూమిలో ఏదైతే ఉందో 14,000 గజాలు, 14,000 గజాలను ఈ మధ్యలో అక్కడ కేటీఆర్ గారు, ముఖ్యమంత్రి తనయుడు, ఇక్కడ మాయల మల్లయ్య ఆయన అనుచరులు కలిపి 14,000 గజాలను రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. ఒక్కసారి గవర్నమెంటు నోటిఫైడ్ చేసి ఆ రింగులో ఉన్నటువంటి రింగ్ వేయకుండా ఆ రింగును ఆపి, గత గవర్నమెంటు రింగు చుట్టూ రింగ్ వేసింది 3 వైపులా, ఆ ఒక్క రింగును ఆపింది. ఆ రింగును కూడా రింగు తయారు చేస్తే ఈ భూమి అంతా పోతుంది అన్న ఉద్దేశంతో ఆ రింగును తయారు చేయకుండా ఆ రింగు లోపల ఉండేటువంటి 14,000 గజాలను రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. నేను ఒకటే కోరుతా ఉన్నా, అక్కడ చేసినటువంటి అధికారి ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసినో ఆయనను, అదేవిధంగా చేపించుకున్న వాళ్ళను చట్ట ప్రకారంగా శిక్ష చేయమని చెప్పి నేను ప్రభుత్వాన్ని ఈరోజు మేము ప్రిన్సిపల్ సెక్రటరీని కలుస్తూ ఉన్నాం. గతంలో అంటే వేరే ప్రభుత్వం ఉండే, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే, ఇవాళ అధికార పార్టీ మీది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. ఇలా మీ నాయకుల మీద నమ్మకం ఉన్నది, దీని మీద ఎటువంటి యాక్షన్ ఉండబోతున్నది? అందుకనే ఈరోజు ప్రిన్సిపల్ సెక్రటరీతో కలెక్టర్తో మాట్లాడి వాళ్ళ మీద కేసులు పెట్టమని చెప్తున్నాం. ఆ ల్యాండ్ను కూడా రింగును తయారు చేయమంటున్నాం. రింగు ఆల్రెడీ స్టార్ట్ చేయమని చెప్తా ఉన్నాము. ప్రభుత్వం ఏదైతే గత ప్రభుత్వం చేసిన తప్పును మనం చేయొద్దు. గత ప్రభుత్వం అంతా కూడా దాన్ని కబ్జా పెట్టడానికి ప్రయత్నం చేసింది. మనం ఏమంటున్నాము, ఆ రింగు ఏదైతే ఉందో రింగు లోపల ఉన్నటువంటి 3 వైపుల రింగును తయారు చేసి ఒకవైపు రింగు ఆపినాము. ఎందుకు ఆపిరని మేము అడుగుతా ఉన్నాం హెచ్ఎండిఏను. అదే విషయం హెచ్ఎండిఏని ఈరోజు మాట్లాడి అధికారులతోనే యాక్షన్ తీసుకొని ఆ హెచ్ఎండిఏలో ఉన్నటువంటి భూమిని మార్కు చేసి ప్రభుత్వం ద్వారా మార్కు చేయించి హెచ్ఎండిఏ ఆఫీసర్లకు చెప్తా ఉంటున్నాం. ఇప్పుడు పోతున్నాం వాడికి కాంప్లైంట్ ఇవ్వడానికి. పత్రికలో ఇంత పెద్దగా వచ్చిందంటే మరి ఎవరికి ఇబ్బంది అవుతుంది? ఈ ప్రభుత్వం మరి మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి పార్లమెంట్ అది. అటువంటి నియోజకవర్గంలో ప్రభుత్వ భూమిని కూడా కబ్జా చేస్తున్నారంటే ఏంటిది అనేది దానికోసమే ఈరోజు మేము యాక్షన్ తీసుకోమని ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని, కలెక్టర్ని కూడా కోరుతాం. ఖచ్చితంగా దాన్ని మార్క్ చేపిస్తాం. ఆ ఎవరైతే చేసిన అధికారం ఎవరైతే ఉన్నారో ఆయన మీద యాక్షన్ తీసుకోమంటాం. చేసుకున్న వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోమని డిమాండ్ చేస్తాం. నిజంగా మల్లారెడ్డి ప్రభుత్వ భూమిని కబ్జా చేసిండా, లేకపోతే కేవలం మీరు అధికార పార్టీ కాబట్టి కక్షపూరితమైనటువంటి రాజకీయాల్లో కోణంలో భాగంగా ఆరోపణలు చేస్తూ ఉన్నారు? ఆంధ్రజ్యోతి పేపర్లో ప్రతి అంగు వచ్చింది. ఈ స్థానికంగా ఉండేటటువంటి మంత్రి మల్లారెడ్డి గారు, ఆయన నియోజకవర్గంలో ఎవరైనా తప్పు చేస్తే శిక్షించాల్సిన బాధ్యత ఎవరిది? ఆయన అధికారం ఉన్నప్పుడు ఆయనదే కదా. ఇప్పుడు అధికారంలో ఎంపీగా ఎమ్మెల్యేగా ఆయనే ఉన్నాడు, మరి ఆయననే చూసుకోవాల్సిన బాధ్యత కదా. 30 రోజులు కాకముందు 30 ఎలక్షన్లు దాటినాక రిజిస్ట్రేషన్లు అయ్యి ఎలక్షన్ల తర్వాత కనుక ఏమన్నా కార్యక్రమం అయితే ఏమన్నా అంటే యాక్టిపై చేసుకొని ప్రయత్నం చేస్తే మా ప్రభుత్వం బాధ్యత వస్తుంది. మల్లారెడ్డి గారు గతంలో మంత్రిగా ఉన్నప్పుడు ఈ భూ కబ్జాలన్నీ జరిగినాయి అంటారు. అయితే అవును, మల్లారెడ్డి భూ కబ్జాలు ఆయన మంత్రిగా ఉండి ఆయన నియోజకవర్గంలో ఔటర్ రింగ్ రోడ్లో చేస్తున్న వాళ్ళు ఎవరైతే చేస్తున్నారో రిజిస్ట్రేషన్ చేస్తే బాధ్యులు ఎవరు? 2 సంవత్సరాల కింద అది రిజిస్ట్రేషన్ అయింది. ఎట్లా అయింది రిజిస్ట్రేషను? ఆ భాగవతాన్ని ఒక పత్రికా పేపర్లు బయట పెట్టినాయి. ప్రతి సమస్యను మేము చూసుకోలేము కదా. పత్రిక బయట పెడితే పత్రికలో చూసి మేము స్పందించి ఈరోజు మా అధికారులను చెప్తా ఉన్నాం, దాన్ని యాక్షన్ తీసుకోమని కోరుతా ఉన్నాం. కానీ 2 ఏళ్ల కిందట కబ్జా అయిందంటున్నారు. మరి ఎందుకు ఇన్నేళ్ల పాటు మీరు ఆగిరు? ఇప్పుడు మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఈ అంశాన్ని ఎందుకు తెర మీద తీసుకొస్తారు? 2 సంవత్సరాల కన్నా ముందు డాక్యుమెంట్ చేసుకొని ఇంట్లో పెట్టుకుంటే ఎవరికి తెలుస్తుంది? రిజిస్ట్రేషన్ చేసిన అధికారి ఎవడు? అప్పుడు ప్రభుత్వంలో ఎవడున్నారు? వాళ్ళు చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. అది ఈరోజు వెలుగులోకి వచ్చింది కనుక ఈరోజు మేము కంప్లైంట్ చేస్తూ ఉన్నాం. గతంలో కూడా మల్లారెడ్డి మీద అనేక ఆరోపణలు వచ్చినాయి. కొంతమంది వెనుకబడిన తరగతి వాళ్ళ భూములు కబ్జా చేసినట్టు కూడా వాళ్ళ మీద ఆయన మల్లారెడ్డి మీద కేసు ఫైల్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ అవంతా తూచ్ అనేది మల్లారెడ్డి చెప్తున్నటువంటి మాట. ఎట్లా చూస్తారు? నేను రేపు ప్రెస్ మీట్ పెట్టబోతున్నా ఇదే గాంధీ భవన్లో. ఆయన ఏదైతే
ఎలక్షన్లు అప్పుడవిటి ఇచ్చిండో దాని మీద ఇప్పుడు కేసు ఫైల్ అయింది. ఆయనకు 7 ప్రాపర్టీలు ఉన్నాయి కమర్షియల్ బిట్లు. దాంట్లో మొత్తం కూడా రేపు పెట్టి చెప్తా. కబ్జాలు పెట్టేటోడే కబ్జాలు పెడతాడు, దొంగతనం చేస్తాడు. దొంగతనం లేకపోతే నీకు ఎందుకు భయము? ఎందుకు ఆ దొంగను మళ్ళీ ఎందుకు గెలిపించుకున్నారు మేడ్చల్ ప్రజలు అంటే ఏం చెప్తారు మీరు? మేడ్చల్ ప్రజలు గెలిపించలే, మేడ్చల్లో ఉన్నటువంటి ఆయన ఇన్స్టిట్యూట్లలో పనిచేసేటువంటి దరిద్రులు గెలిపించారు. ఆయన 10,000 మందిని పెట్టి దొంగలను పెట్టి కోట్లాది రూపాయలు పెట్టి గెలిచిండు తప్ప నీతి నిజాయితీగా గెలిచి సక్తా లేదు. సవాల్ చెప్పినాం మనం ఆ రోజు కూడా. ఏమని చెప్పినాం? నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు కనుక ఒక మల్లారెడ్డి కొడుకు అయితే నువ్వు చెప్తా ఉంటావు, నా తాత మల్లారెడ్డి, నా అయ్య మల్లారెడ్డి, నా మనమడు మల్లారెడ్డి, నేను మల్లారెడ్డి. నువ్వు మల్లారెడ్డికి పుట్టిన కొడుకు అయితే ఇద్దరం ఆడ కూర్చుందాం, ప్రజలే ఓటేస్తారు, ఎవరికి గెలిపిస్తారో చెప్పని చెప్పిన. కోట్లాది రూపాయలతో 50 కేసులు బుక్ చేయించిన. దొంగ లెక్కట 250 కోట్లు ఖర్చు పెట్టి విపరీతంగా 10,000 మందిని నీ కాలేజీ స్టాఫ్ను దించి నీ కోడలను 3 నెలలు ఒక హోటల్లో ఉంచి గెలిచినావు తప్ప నువ్వు మాత్రం నీతి నిజాయితీగా గెలలేదని చెప్పి నేను సవాల్ విసురుతావు.